ప్రకాశం జిల్లా పోలీసులు ఆలయాల్లో దొంగతనాలు చేస్తున్న 5 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. మహారాష్ట్రకు చెందిన 5 అంతర్రాష్ట్ర ముద్దాయిలు చిన్న కూలి పనులు చేసుకుంటూ వచ్చే డబ్బులు విలాసాలకు సరిపోవడం లేదని ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారని ఎస్పీ హర్షవర్ధన్ రాజ్ వెల్లడించారు. పంగులూరు మండలం రామకూరులోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, రేంగివరంలోని త్రిశక్తి పీఠం గుడిలో ఈ ముఠా చోరీలు చేసిందని ఎస్పీ వెల్లడించారు. మదనపల్లిలో కూడా వీరు దొంగతనాలు చేశారన్నారు. నిందితుల నుంచి 4,70,000 విలువైన 7 కేజీల వెండి, 19 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. దీంతో పాటు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 7 అరెస్ట్ చేశామని, బెట్టింగ్కి యువత దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. మొన్న మనకు మీ అందరికీ తెలిసిన విషయమే, మొన్న 1వ తేదీ అద్దంకి లిమిట్స్లో ఒక 2 టెంపుల్స్లో టెంపుల్ అఫెన్సెస్ అయ్యాయి. ఒకటి రామలింగేశ్వర స్వామి టెంపుల్, ఒకటి రెండోది వచ్చి త్రిశక్తి పీఠము అమ్మవారి టెంపుల్లో దాదాపు 9 కేజీల వెండి పోయింది, అట్లాగే 19 గ్రాముల బంగారం పోయింది. సో ఆ రోజు నైట్ వెంటనే 2 అఫెన్సెస్ అయ్యాయి. దాని మీద వెంటనే మనం సత్వరం స్పందించి మా ఇన్స్పెక్టర్ వాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్స్ అందరు కూడా టీమ్స్ లాగా ఫామ్ అయ్యి మనము క్రైమ్ సీన్ విజిట్ చేసి ఆ క్రైమ్ సీన్లో కూడా ప్రాపర్గా టెక్నికల్గా అన్నీ కూడా సీన్ ప్రిజర్వేషను, దాంట్లో ఉన్నటువంటి మనం టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన దాని మీద మనకు ఒక ముద్దాయి గురించి మనకు ఒక లీడ్ వచ్చే, అతని పేరు వచ్చి అనికేత్ కైలాష్ కస్రోడ్ అని చెప్పి, ఇతను మనకు వరూద్ తాలూకా అమరావతి రూరల్ మహారాష్ట్ర స్టేట్కి సంబంధించిన వ్యక్తితోటి మనకు రావటం, వెంటనే మన టీమ్స్ ఇమీడియట్గా స్టార్ట్ అయ్యి, ఇన్ఫ్యాక్ట్ ఈ ముద్దాయిలు మళ్ళీ వాళ్ళ ఊరికి చేరుకునే లోపలే మన అధికారులు అక్కడ ఉండి వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మనము వెండిని బంగారాన్ని కూడా వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. అట్లా అయితే దానికి మంచిగా అంటే అఫెన్స్ అయిన వెంటనే దానికి బాగా వెంటనే స్పందించి ఈ కేసెస్ డిటెక్ట్ చేసేదానికి ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి పనిచేశారు. సో మా ఇన్స్పెక్టర్స్ కావచ్చు, అంతకుముందున్న దర్శి డిఎస్పీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా కంటిన్యూస్గా ఫాలో అప్ చేసి మనకి కేసు డిటెక్ట్ అయ్యేలా చేశాము. ఈరోజు దానికి సంబంధించి మనము వాళ్ళందరినీ కూడా ఈరోజు ముద్దాయిలందరినీ కూడా రిమాండ్ చూపిస్తూ ఏదైతే మనము వాళ్ళ పొజిషన్ నుంచి ఈ సిల్వర్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఇదంతా కూడా మనం ప్రాపర్గా వాళ్ళకి అక్నాలజ్మెంట్ ద్వారా అందజేసి తర్వాత దీని మీద వీళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతూ ఉంది. అయితే దీంట్లో మీరు అడగచ్చు, దీంట్లో వీళ్ళ మీద ఎవరి మీదైనా ముందుగా నేర చరిత్ర ఉందా అని అంటే, దీంట్లో అనికేత్ అనే పర్సన్ మీద ఒక మొబైల్ థెఫ్ట్ కేసు ఉండే అక్కడ. సో ఆ కేసు ఆధారంగా మనం వాళ్ళ నుంచి ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళతో కూడా మనము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వీళ్ళందరి మీద ఎఫర్ట్స్ చేసి అక్కడ, అట్లాగే మిగతా వాళ్ళని కూడా మనం ఎక్కడ చూపిస్తాం, వీళ్ళందరినీ కూడా మిగతా వాళ్ళందరినీ కూడా ఇక్కడ సిగరకొండ టెంపుల్ దగ్గర మనము పట్టుకొని వాళ్ళ నుంచి కూడా మనం ఇవన్నీ స్వాధీనపరుచుకొని ఈరోజు రిమైండ్ చేయడం జరుగుతూ ఉంది. సో దీనికి తోడు మనకు యాక్చువల్గా ఈ 2 అఫెన్సెసే కాకుండా వీళ్ళు ఫిబ్రవరి మంత్లో మదనపల్లి టౌన్లో కూడా ఒక టెంపుల్ అఫెన్స్ చేయడం జరిగింది. సో దాన్ని కూడా వాళ్ళు కన్ఫెస్ చేశారు, దాంట్లో కూడా మనము రికవర్ చేయడం జరిగింది. సో మొత్తం మీద మనకు 3 టెంపుల్ అఫెన్సెస్ సంబంధించిన కేసెస్ డిటెక్ట్ అయ్యాయి. సో ఇది చాలా మంచి వర్క్ అయిన వెంటనే మన టీమ్స్ అన్నీ కూడా బాగా సైంటిఫిక్గా వర్క్ చేసి ఈ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. సో వీరందరికీ కూడా ఈ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా వీళ్ళతో పాటు కానిస్టేబుల్ ర్యాంక్ వాళ్ళు కూడా చాలామంది బాగా కష్టపడి చేశారు. వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. సో మొత్తము సీజర్ కూడా మనకు దాదాపు 9 కేజెస్ సిల్వర్ సీజ్ అయింది, అట్లాగే ఒక 19 గ్రామ్స్ గోల్డ్ కూడా మనం వీళ్ళ నుంచి చేయడం జరిగింది. అట్లాగే మదనపల్లి కేసు సంబంధించి కూడా వాళ్ళకు కూడా సిల్వరు, కొంత గోల్డ్ కూడా అక్కడ కూడా మనం రికవర్ చేసి ఇవ్వడం జరిగింది. చేస్తాను చిన్న పాయింట్. సో ఈ సందర్భంగా మనం టెంపుల్ మేనేజ్మెంట్స్ అందరికీ కూడా పోలీస్ సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, దయచేసి టెంపుల్స్లో పకడ్బందీగా సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోండి. అయితే ఈ కేసులో కూడా సీసీటీవీ కెమెరా డీవీఆర్లు కూడా తీసుకొని వెళ్ళటం జరిగింది. సో కాబట్టి దయచేసి అవి డీవీఆర్లు కానీ కెమెరాస్ కొంచెం అందుబాటులో కాకుండా కొంచెం పైన ఎత్తులో పెట్టుకున్నట్లయితే మనకు
బెటర్గా ఉంటుంది, అఫెన్సెస్ని మనం ప్రివెంట్ చేయడానికి ఉంటుంది. అట్లాగే ఇదివరకు కూడా మనం చెప్పున్నాము, కొంచెం పెద్ద టెంపుల్స్ అనుకున్న అన్నింటిలో కూడా డెఫినెట్గా నైట్ టైం ఎవరో ఒకరు టెంపుల్ సైడ్ నుంచి, టెంపుల్ మేనేజ్మెంట్ సైడ్ నుంచి, కమిటీ సైడ్ నుంచి ఎవరో ఒకరు టెంపుల్లో ఉండేలా చూసుకున్నట్లయితే మనకు ఈ టెంపుల్ అఫెన్సెస్ ఇవన్నీ కూడా మనం ప్రివెంట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున నా విజ్ఞప్తి, దయచేసి టెంపుల్స్లో ఎవరొకరు ఉండేటట్లు, కొంత సెక్యూరిటీ పెట్టుకునేటట్లు, అట్లాగే సీసీటీవీ కెమెరాస్ సర్వేలెన్స్ కూడా జాగ్రత్తగా ఈ దొంగలకి అందుబాటులో లేకుండా పెట్టుకునే విధంగా కూడా చేస్తారని చెప్పి బెట్టింగ్ దానికి సంబంధించి మంచిగా అడిగారు. బెట్టింగ్ సంబంధించి మనము లాస్ట్ 20-25 డేస్ నుంచి కొంచెము పెద్ద ఎత్తున చేయటం జరిగింది. దాంట్లో ప్రధానమైన వ్యక్తుల్ని అరెస్ట్ చేశాము. దరిదాపు ఒక 7 మంది దాకా రిమాండ్ పంపించాము. ఇంకా కొంతమంది రిమాండ్ పంపించేది ఉంది. అట్లాగే కొంతమందిని ఎవరైతే ఆడతారో వాళ్ళని ఐడెంటిఫై చేసి విక్టిమ్స్ని వాళ్ళ ఫ్యామిలీ సమక్షంలో కూడా కౌన్సిల్ చేయడం జరిగింది. అట్లాగే ఇంకొంతమందిని కూడా మనము అదుపులో తీసుకోవాల్సింది. దాని గురించి మా సిఐ దర్శి వాళ్ళ టీం అందరూ కూడా వర్క్ చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ ఈ ఐపీఎల్ సీజను, ఈ బెట్టింగ్స్, క్రికెట్ బెట్టింగ్స్ బాగా జరుగుతాయి. కాబట్టి ఈ సందర్భంగా యువతకు కావచ్చు, మిగతా వాళ్ళందరికీ కూడా పోలీస్ శాఖ నుంచి మరొక విజ్ఞప్తి, దయచేసి బెట్టింగ్లోకి పాల్పడి మీ లైఫ్స్, మీ మనీ అంతా కూడా లూజ్ అయ్యి మీ ఫ్యామిలీస్కి ఒక డిస్ట్రెస్ వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేసే విధంగా ఉండకండి. ఈ బెట్టింగ్ అనే ఈ సోషల్ ఈవిల్ నుంచి దయచేసి దూరంగా ఉండండి. ఎవరైనా కానీ ఏదైనా కానీ ఇటువంటిది ఉన్నట్లయితే మా పోలీస్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా దాని మీద మనము స్పందించి దాని పట్ల సరైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం.